గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి యూట్యూబ్ని. చాలా బాగుంటుంది, అప్డేట్స్ ఉంటుంది. మీకు తెలుసా హైదరాబాద్లో ఎక్కడ డబ్బులు పెడితే డబుల్ అవుతుంది రియల్ ఎస్టేట్? మీకు తెలుసా? మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఒకప్పుడు విజయవాడ హైవే, వరంగల్ హైవే, శ్రీశైలం హైవే పెరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. తర్వాత ముంబై హైవే కూడా బాగా పెరిగింది. దాని తర్వాత శంకరపల్లి రోడ్డు కూడా బాగా పెరిగింది. కానీ ఇప్పుడు బెంగళూరు హైవే 12 లేన్సా 6 లేన్సా, ఎక్స్ప్రెస్ వేనా, యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వేనా, హైదరాబాద్ టు బెంగళూరు అండ్ సూరత్ టు చెన్నై, ఇవన్నీ కూడా మీకు ఒక్క బెంగళూరు హైవేలోనే ఉంటుంది. కానీ అక్కడ మీకు స్థలాలు లేవు, కొనేశారు అందరూ. ఆదాని ఆల్మోస్ట్ 12,400 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు, తెలుసు కదా ఆదాని బెంగళూరు హైవేలో. అదేవిధంగా ఎంఎంటీఎస్ కూడా మనకు జడ్చర్ల, మహబూబ్ నగర్కి వెళ్ళేదానికి ప్రపోజల్స్ ఉన్నాయి. లింగంపల్లిలో ఎక్కితే 1 అవర్లో మీరు బాలానగర్లో ఉంటారు, షాద్ నగర్లో 40 minutesలో ఉంటారు. అలా ఉంటుంది అనమాట. లైక్ 45 acres మన వాళ్ళు కొన్నారు. ఎవరు? మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ పెట్టడానికి 45 acres పర్చేజ్ చేశారు బెంగళూరు హైవేలో. ఆ తర్వాత అమర్ రాజా తెలుసు కదా మీకు, గల్లా వాళ్ళది. అమర్ రాజా ఇన్వెస్ట్మెంట్ 9,500 crores, అది కూడా బెంగళూరు హైవే. తర్వాత మీకు బెంగళూరు హైవేలో ఎన్ని కార్లు పోతూ ఉంటుంది, ఎన్ని ట్రక్కులు పోతూ ఉంటుంది చూస్తే ఓన్లీ కార్లే ఎక్కువ పోతుంది. రెసిడెన్షియల్ ఏరియా బాగుంటుంది. శంషాబాద్ ఎగ్జిట్ నుంచి దాటిన తర్వాత మీకు తిమ్మాపూర్ వస్తే, తిమ్మాపూర్ నుంచి కొత్తూరు, నందిగామ, షాద్నగర్ తర్వాత సోలీపూరు, దాని తర్వాత రాయికల్లు, దాని తర్వాత బాలానగరు, దాని తర్వాత రాజాపూరు, చచ్చర్. సో ఈ హైవేలో పోతే ఎక్కడ చూసినా హౌసెస్ ఉంటుంది, ఖాళీ స్థలం ఉండదు. హౌసెస్ ఉంటుంది, దాని రెసిడెన్షియల్ ఏరియా. అందులో కార్లు ఆటోమేటిక్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు, మిడ్ నైట్లో కూడా కర్నూలు యాక్సెస్, అనంతపూర్ యాక్సెస్, కడప యాక్సెస్, తిరుపతి యాక్సెస్ అండ్ బెంగళూరు యాక్సెస్. అందువల్ల బెంగళూరుకు వెళ్ళాలంటే హైవేలో హై స్పీడ్లో మనకు 12 lanes ఆర్ 6 lanes వేస్తున్నారు. కాబట్టి బిఫోర్ మార్కింగ్ ఆర్ఆర్ఆర్ కానీ, ఈ 12 lanes కానీ 6 lanes కానీ మార్కింగ్ లోపే చెప్పిన ప్లేస్లో కొనుక్కోండి. తర్వాత రాయికల్లో మీకు టోల్ గేట్ నుంచి రైట్ సైడ్కి 900 meters మీకు డిటిసిపి ఉంటుంది. 13,000లో దొరుకుతుంది మీకు. అదేవిధంగా భీమారాం 8 kilometers హైవే నుంచి కానీ వెళ్తే ఫామ్ ప్లాట్స్ ఉంటుంది, చాలా తక్కువ రేటు, 6,500. అదేవిధంగా సంఘం మనకు జేపీ దర్గా రోడ్లో నుంచి వెళ్ళచ్చు, హైవే నుంచి వెళ్తే కూడా 8 kilometers ఉంటుంది. సో యూ కెన్ బై ఇమ్మీడియట్లీ టుడే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అప్డేట్ చేసుకోండి, నాది సబ్స్క్రైబ్ చేయండి, నాకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి, దీని డీటెయిల్స్ మీకు పంపుతాను. థ్యాంక్ యూ.